మనం అందరం చప్పట్లు కొట్టుకుంటూ ఆయన స్తుతించుకుందాం. ఒకసారి ఆయన చేసిన గొప్ప మేలు పట్టి మనం చప్పట్లు కొట్టుకుంటూ పాడుకుందామా? ఆయన చేసిన గొప్ప మేలు పట్టి ఆయన మళ్ళీ బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు అని చెప్పుకుంది. హృదయాన్ని అడిగాడని చెప్పుకుందాం ఒకసారి. పాపానికి ఒకసారి. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడని చెప్పుకుందాం ఒకసారి. ఆయన స్తుతించుకుంటూ ఒకసారి కొండల తట్టు కన్నులెత్తుచున్నాను చెప్పుకుంటూ మనం దేవుడు
నన్ను కాచేవాడు అని చెప్పుకుంటాం ఒకసారి. నిన్ను కాచేవాడు, నిన్ను చెప్పుకుంటే దేవుడు ఒకసారి. కన్ను మూయలేడులే, కన్నుగానే ప్రకాశించేయుడులే. నిన్ను కాచేవాడు కన్ను మూయలేడులే, కన్నుగానే ప్రకాశించేయుడులే. ఎన్నడెడబాయడు కన్న తండ్రి మోలే, విన్న వాక్యము కూడా ఎంతగా నిన్ను నడుపులే. ఎన్నడెడబాయడు కన్న తండ్రి మోలే, విన్న వాక్యము కూడా ఎంతగా నిన్ను నడుపులే. చుట్టూ కన్నులెత్తుచున్నాను, ఎక్కడ నుండి ఏమి సహాయం? కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, ఎక్కడ నుండి ఏమి సహాయం? యెహోవా వలనే మహోపకారం మెచ్చుగవచ్చు నిశ్చయం. యెహోవా వలనే మహోపకారం మెచ్చుగవచ్చు నిశ్చయం. చప్పట్లు కొట్టుకుంటూ ఆయన చెప్తున్నాం ఒకసారి. నీ పక్కన యెహోవా నీకు ఎలా భయం? చెప్తున్నాం ఒకసారి. నీ ప్రక్క యెహోవా నీడగా నీకుండు, వేడి వెన్నెలగా కాపాడు చేయును. నీ ప్రక్క యెహోవా నీడగా నీకుండు, వేడి వెన్నెలగా కాపాడు చేయును. ఏ అపాయము నీకు రాకుండా ఆగును, నీ ప్రయాణములో నిన్ను కాపాడును. ఏ అపాయము నీకు రాకుండా ఆగును, నీ ప్రయాణములో నిన్ను కాపాడును. కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, ఎక్కడ నుండి ఏమి సహాయం? కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, ఎక్కడ నుండి ఏమి సహాయం? యెహోవా వలనే మహోపకారం మెచ్చుగవచ్చు నిశ్చయం. యెహోవా వలనే మహోపకారం మెచ్చుగవచ్చు నిశ్చయం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చప్పట్లు కొట్టుకుంటూ స్తుతించుకుందామా.
హల్లెలూయా. హల్లెలూయా. కొద్దిసేపు మనందరం మన చేతులు పైకెత్తి మార్చుకున్నాను ఒకసారి. నెమ్మదైన సెలయేరు ప్రక్కనైన నా కాపరి నా తోడుగా గొప్ప కొండలు ఎదురైన లోతైన లోయలైన నా కాపరి నా తోడుగా చెప్పుదాం ఒకసారి. నా కాపరి నాపై సర్వాధికారి నన్ను చెరపంపిన లేదు. నీ స్వరము వినతకును నే కోరుకున్నాను నన్ను చెరపంపిన లేదు. ఒకసారి చెప్పుదాం. నా ఆత్మకాపరి నాపై సర్వాధికారి నన్ను చెరపంపిన లేదు. నీ స్వరము వినుటకును నే కోరుకున్నాను నీవు చెరపంపిన లేదు. సర్వాధికారి నన్ను చెరపంపిన లేదు. నీ స్వరము వినుటకును నే కోరుచున్నాను నన్ను చెరపంపిన లేదు. ఆత్మకాపరి నాపై సర్వాధికారి నన్ను చెరపంపిన లేదు. నీ స్వరము వినుటకును నే కోరుచున్నాను నన్ను చెరపంపిన లేదు. నెమ్మదైన రక్షకులైన సెలయేరు ప్రక్కనైన నా ఆత్మకాపరి నా తోడుగా గొప్ప కొండలు
నీకే వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా నీకే వందనం నా ప్రతి అవసరం తీర్చువాడు యేసయ్యా నా ప్రతి ఆశ నెరవేర్చువాడు యేసయ్యా వందనం చెప్పు ముఖ్య వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా నా ప్రతి ఆశ ప్రతి క్షణము ప్రభా నాతో తోడేయండి నడిపిస్తున్న దేవా మీకు నా చెల్లిస్తున్నాను. ఒకసారి మనందరం చేతులు ఈ ఒక్క మాట చెప్పుదామా? నాపై ప్రేమ యేసయ్యా నీకేనయ్యా యేసయ్యా నాపై ప్రేమ నన్నెన్నడు విడువనిది నన్నెన్నడు మరువనిది నన్నెన్నడు ఎడబాయనిది నా పైన ఎందుకు ప్రభువా నీకు ఇంత ప్రేమ? నన్ను విడువని ప్రేమ, మరువని ప్రేమ, ఎడబాయని ప్రేమ, నెమ్మదైన పచ్చికలైన సెలయేరు మధ్య నా ఆత్మ కాపరి నాతోనే ఉండగా నాకు లేమి లేదు, కొదువు లేదు నాయన. మీ వాక్యం సెలవిస్తుంది, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కొదువు లేదు. గాఢాంధకారపు లోయలో నేను సంచరిస్తున్నాను. ఏ అపాయము నాకు రాదు. నాకు తోడు నీడ, నా కొండ,
నా కోట నీవే. నీకు వందనాలు చెల్లిస్తాను. చిన్న యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మా దేవా, నీకే వందములు స్తోత్రం స్తుతులు చెల్లించుకున్నాం. ఈ సమయాన్ని బట్టి మరొకసారి నేను స్తుతిస్తున్నాం ప్రభా. నాయన ప్రభా తండ్రి, ఇదిగో నాయన ప్రభా, ఇంతవరకు నాన్న తండ్రి పాటల ద్వారా తండ్రి దేవా నాన్న స్తుతి ఆరాధన ద్వారా మహింపరచబడ్డారు. నీ సన్నిధి మా మధ్యకి దిగొచ్చిందని మేము నమ్ముతున్నాం పరిశుద్ధ దేవా. ఇదిగో నాయన ప్రభా తండ్రి, నాన్న ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. మమ్మల్ని దాటిపోద్దయా ప్రభా, నీకే వందనములు. ఎవరికి అవసరాలు ఉన్నాయో, ఎవరి కష్టాల్లో ఉన్నారు, ఎవరు నాయన తండ్రి రక్షణ నాయన పొందుకోవాలని ఆశపడుతున్నారు, ఎవరు నాయన తండ్రి దేవా నాయన అనారోగ్య స్థితిగతుల్లో ఉన్నారు తండ్రి దేవా నాయన, ఎక్కడి వరకైతే నీ స్వరం వినబడుతుందో, ఎవరైతే ఎంతమంది అయితే చూస్తూ ఉన్నారో ప్రభా, వాళ్ళందరూ కూడా నాన్న నీ వాక్యం చేత ఈ దినం దర్శించబడేలా సహాయం చేయండి, స్పందించబడేలాగా సహాయం చేయండి. దయమా మాత్రమే మీరే వాళ్ళ జీవితంలో ప్రభా తండ్రి గణపరచబడాలి నాయన. నీకే వందములు స్తోత్రములు. మానవ స్వరాన్ని మరొకసారి మీరు లయపరచండి ప్రభా, నీకే వందములు స్తోత్రములు. నీ స్వరం మాత్రమే వినిపింపచేయండి దేవా, నీకే వందములు స్తోత్రం స్తుతులు. దేవా నాయన ఈ చర్చెస్ దినాల్లో మేము ఉంటుండగా ప్రభా తండ్రి, నీ సువార్త ప్రభా తండ్రి దేవా, నీ శుభవర్తమానం నాయన ఎందరికో నాయన ప్రభా చేరవలసిన అవసరమై ఉంది ప్రభా తండ్రి దేవా. పరిశుద్ధాత్మన సహాయం చేయండి ప్రభా, నీకే వందములు స్తోత్రం స్తుతులు చెల్లించుకున్నాం. ఇక్కడ ప్రభా తండ్రి దేవా ప్రతి ఒక్క ప్రభా తండ్రి దేవా నాయన, ఓ నాయన ప్రభా వస్తువు మీద, ఓ నాయన దీనికోసం తండ్రి ప్రయాసపడి ప్రార్థన చేసిన ప్రతి ఒక్క బిడ మీద నాయన నీ యొక్క ఆత్మ కుమ్మరింప చేయండి ప్రభా తండ్రి దేవానికే వందములు స్తోత్రం స్తుతులు చెల్లించుకున్నాం. దయమా కనికరించండి నాయన తండ్రి. ఈ సమయం నాయన తండ్రి దేవా నాయన మా జీవితాల్లో నాయన గొప్ప కార్యం జరిగేలాగా సహాయం చేయండి. నీ చేతికి నేను కూడా అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. చెప్పబడిన వాక్యం మొట్టమొదటగా నాకు వర్తించేలాగా సహాయం చేయండి. దేవానికే వందములు స్తోత్రం స్తుతులు తండ్రి. నాయన నీ చేతికి మేము ఈ సమయంలో ప్రభా అందరినీ అప్పచెప్పుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట నా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. మరి సమయం దేవుని వాక్యం వినే సమయం. అందరూ కూడా ఆ హృదయాల్లో ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడాలని, దేవాది దేవుడు స్వరం మనతో ఏ రీతిగా దేవాది దేవుడు దర్శిస్తాడు, దేవుని తట్టు చూడాలని ఆశపడుతూ ఉన్నాను. మరి ఒక చిన్న వాక్య భాగం మనం చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయము 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. ఇంకా ముందు దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను. అందుకాయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగెను. అందుకు ఆదాము, నాతో నుండెడుకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియగా నేను తింటినెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చి నందున తింటినెను. అందుకు దేవుడైన యెహోవా. చాలండి. ఇక్కడ పరిచితమైన సన్నివేశమే, కానీ ఒక్క విషయం మనం చూద్దాం. ఆ మాట ఏంటంటే, ద వెరీ పర్పస్ ఆఫ్ గాడ్స్ గ్రేట్ లవ్. మనం అక్కడ చూసినట్లయితే, నువ్వు ఎక్కడ ఆదమా, నువ్వు ఎక్కడ అన్న మాట ఒకసారి మనం గమనిద్దాం. ప్రతి నిత్యము, ప్రతి దినము, చల్లని పూట, చల్లని వేళ దేవాది దేవుడు తను సృష్టించిన మానవుడి దగ్గర ఎంతో చక్కగా సహవాసం చేయడం కోరుతూ సహవాసం చేసేవాడట.
మరి ఇక్కడైతే వీరు దాక్కున్నారు. దాక్కోవలసిన అవసరం ఏమొచ్చింది అన్న సంగతి మనం చూసాం కదండి. మేము దాక్కున్నాం, భయపడ్డారు, దేనికో భయపడ్డారు, దేనికో ఒక జంకు వాళ్ళు వచ్చింది, ఒక హెజిటేషన్ వాళ్ళు వచ్చింది. ఆ హెజిటేషన్ ఎందుకు వచ్చింది, ఆ ఒక ఫేస్ చేయలేకపోయిన పరిస్థితి వాళ్ళు ఎందుకు వచ్చింది అన్న సంగతి మరి ఇంకా మనమైతే మానవులుగా ఉన్నాం. మన దగ్గర ఏదైనా దాసినా మప్పపెట్టినా మహా అలాగేనా అనుకుంటాం. ఆ దేవాది దేవుడు ఆత్మ ఎదుట ఏది కూడా దాగి ఉండలేదు. నేను చెప్పింది మీరు చేశారా, నేను ఒకటి ఆజ్ఞాపించాను, ఆ ప్రకారంగా మీరు చేశారా? ఏ వృక్షం నుంచి అయితే మీరు తినకూడదు, ఆ వృక్షం దగ్గరికి వెళ్ళకూడదు, అక్కడికి మీరు వెళ్ళారా? అక్కడ నా ఆజ్ఞని అతిక్రమించారా అని అనగా అక్కడ ఒక చిన్న బ్లేమ్ గేమ్ స్టార్ట్ అయింది. బ్లేమ్ గేమ్ సాధారణంగా మనం బ్లేమ్ గేమ్ చేస్తాం. ఒక విషయంలో పట్టుబడిపోతే కనుక, ఒక పరిస్థితిలో మనం పట్టుబడిపోతే కనుక మన తప్పిదములు మనం ఒప్పుకోవడానికి ఇష్టపడం. వి ట్రై టు పాస్ ఆన్ ద బ్యాక్. మనం ఎవరిపైనో అది మోపేయడానికి చూస్తాం. వి వర్డ్ ఆఫ్ దాట్, మన మీద మనది కాదని. కానీ మోసపోకుడి దేవుడు వెక్రించబడడు. గాడ్ కెనాట్ బి మాక్డ్ అన్న సంగతి మనం తెలుసుకొని ఉండాలి. ఆదాం ఏమన్నాడండి, ఇదిగో నువ్వు నాకు ఇచ్చేవే, నా కోసం హవ్వని మరి తను ఇచ్చింది కాబట్టి నేను ఆ ఫలం తిన్నాను. హవ్వని అడిగినప్పుడు అదిగో సర్పము వలన నేను అది తినడం జరిగింది అన్నట్టుగా మనం చూస్తున్నాం. సో ఒకరు ఇంకొకరి మీద ఆ ఒక పరిస్థితి అప్పచెప్తున్నారు. కానీ ఒక విషయం అక్కడ ప్రారంభం, ద బుక్ ఆఫ్ బిగినింగ్స్, మరి ఆదికాండం బుక్ ఆఫ్ బిగినింగ్స్. అన్ని విషయాల్లో కూడా మనం చూసినట్లయితే ఇట్స్ ద బుక్ ఆఫ్ బిగినింగ్స్. మొట్టమొదట ఒక పాపము, మానవుడు పడిపోవడం, మానవుడు దేవుని చేత ఒక పాపం, ఒక శ్రాపం పొందుకునే ఒక పరిస్థితి. ఆదాం ఏంటి, హవ్వ ఏంటి, సర్పం అనగా సర్పరూపంలో వచ్చిన సాతాన్ ఏంటి, వీరందరూ కూడా దే గాట్ కర్స్ ఆన్ దెమ్సెల్వ్స్, దే బ్రాట్ కర్స్ ఆన్ ద మ్యాన్ కైండ్. మరి భయంకరమైన పరిస్థితి అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఎన్నో ఆశలు కలిగి దేవాదేవి దేవుడు సృష్టించుకున్నాడు తన పోలికలో ఆదాంని. ఇది ఒక చిన్న విషయం కాదు. ఈ విషయం మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిస్థితి అన్నది మీకు తెలియపరుస్తూ ఉన్నాను. చాలా మంచిది. నువ్వు ఎక్కడా, ఏదో ఆదాంని నువ్వు ఎక్కడా అన్నాడు, ఎందుకంటే తన పోలికలో నిర్మించాడు, తన నాసికారంధ్రంలో జీవవాయువు ఊదాడు అని చెప్పి మనం అనుకోవడానికి లేదండి. గాడ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ద లుక్అవుట్ ఫర్ అస్. దేవాది దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఎత్తుకుతున్న దేవుడు. హీస్ సర్చింగ్ ఫర్ అస్. మనల్ని వెంటాడుతున్నది ఆయన ప్రేమ. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే మనల్ని వెంటాడుతున్నది ఆయన ప్రేమ. ఆయన ప్రేమ అంత గొప్పది. దట్ ఈస్ ద వెరీ పర్పస్. ఆయన పర్పసే అది. అక్కడే మనం వాక్య భాగంలో చూద్దాం. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 6 నుంచి 9 కూడా మనం చూద్దాం ఒకసారి. యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను. యెహోవా, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను అడగగా అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అనెను. చూడండి,
ఆదాం హవ్వ సంతానమే కయీను ఏబేలు, మనకందరికీ తెలుసు. వాళ్ళ కథలోకి మనం వెళ్ళదు. కానీ మరి వాళ్ళు ఇరువురు కూడా దేవాది దేవుడికి బలి అర్పించారు. మరి దేవాది దేవుడికి మరి ఏబేలు ఒక అర్పణ మరి నచ్చింది, సంతోషించాడు. కయీను అర్పణ విషయంలో మరి ఆయనకి నచ్చలేదు. ఏదైనా కానీ కయీను చాలా బాధపడ్డాడు మనసులో. ఎందుకు నా తమ్ముడు విషయంలోనే గాడ్ యాక్సెప్టెడ్ ద సాక్రిఫైస్, నా విషయంలో ఎందుకు అలాగా అని అనుకున్నాడు. తన మనసులో ఒక రకమైన తమ్ముడి పట్ల ఒక అసూయ, తమ్ముడి పట్ల ఒక నెగిటివ్ ఫీలింగ్ తనలో రావడం మనం చూస్తున్నాం. మరి చూసి సమయం కలగ్గా చూసి ఏబేల్ని చంపినట్టుగా మనం చూస్తున్నాం. ద ఫస్ట్ మర్డర్, తను అక్కడ ఏబేల్ని చంపినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆదికాండంలో మరి ఇందాక చదివిన వాక్య భాగంలో ఆదికాండం 3వ అధ్యాయం 8 వచనాల నుంచి మనం చదివినప్పుడు మనం చూస్తాం ఏంటంటే అక్కడ డిసొబీడియన్స్, ఆజ్ఞ అతిక్రమం. ఆదాం హవ్వలు దేవుని మాటని తిరస్కరించారు, డిసొబే చేశారు, వ్యతిరేకించారు. ఇక్కడ మనం చూసినట్లయితే కయీను మొట్టమొదట భయంకర అపరాధం ఏంటనగా మరి తన తమ్ముడినే ఏబేల్ని మరి చంపినట్టుగా మనం చూస్తున్నాం. దేవాది దేవుడు కయీనుని అడుగుతున్నాడు, నీ యొక్క సహోదరుని ఏబేలు ఎక్కడ? అంటే నువ్వెక్కడ, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు? అంత అవసరమా? మీకు ఒక్క నిమిషం ఆగి మనం తలంచుతాం. ఎంతమంది మనలో we feel that we are being watched by God. దేవాది దేవుడు మనల్ని చూస్తున్నాడు, కనిపెడుతున్నాడు. దేవాది దేవుడు మన ప్రతి పరిస్థితిని కూడా we are under some kind of a surveillance by God. ఆయన కనుదృష్టి మనపై ఉన్నది అన్న సంగతి ఎంతమంది తెలుసుకొని జ్ఞాపకం చేసుకొని ఆ గాడ్ కాన్షియస్తో, ఆ గాడ్ అవేర్నెస్తో జాగ్రత్త పడుతూ ఉన్నారు. నేనైతే అనుకుంటాను చాలామంది ఆ గాడ్ కాన్షియస్నెస్తో కానీ గాడ్ అవేర్నెస్తో కానీ లేక దేవాది దేవుడు ప్రతి స్థితిలో ఓమ్నిపోటెంట్గా ఉన్నాడు, ఓమ్ని ప్రెజెంట్గా ఉన్నాడు, అన్ని దగ్గర కూడా దేవాది దేవుడు హాజరై ఉన్నాడు. ఆయన ఆత్మ దగ్గర నుంచి ఏది దాగలేదు అన్న సంగతి మనము తెలుసుకోలేకపోతూ ఉన్నాం. తెలుసుకోలేనట్టుగా మనం ఉంటున్నాం. We behave as if we are so insensitive that the mighty God, ఆ గొప్ప దేవుడు మన మీద ఆయన దృష్టిని కేంద్రీకరించి ఉంచాడు. తల్లి గర్భంలో మనం రూపించబడక మునిపే దేవుని నేత్రాలు, కళ్ళు మనల్ని చూసి ఉంటున్నాయి. We were known by God before we were formed. మనం నిర్మించక మునిపే మనం నిర్మించిన విధానము ఆ దేవునికి తెలుసు. కానీ మనమైతే అటువంటి పరిస్థితుల్లో అవేర్నెస్లో మనం లేము, అటువంటి జాగ్రత్తగా ఉన్న పరిస్థితుల్లో మనం లేము. మనం ఏమి చేసినా చెల్లిపోతుందిలే, మనం ఏమి చేసినా కానీ ఎవరు చూస్తున్నారు? నేను ఎక్కడికో వెళ్తున్నాను, కొంచెం తాగేసి వస్తున్నాను, ఎవరు చూస్తున్నారు? లేక ఏదో కొన్ని సిగరెట్లు కాల్చేస్తాను, ఎవరు చూస్తున్నారు? మరి ఇంకపోతే రకరకాలైన ఆశలు, రకరకాలైన పరిస్థితులు మనం అనుకుంటాం ఎవరు చూడలే, మన తలంపులు ఎవరు చూడలే, మనం చేసిన కార్యాలు ఎవరు చూడలేదని అనుకుంటున్నావు. నువ్వు నీ అంతరాత్మకు తెలుసు నువ్వేం చేస్తున్నావో, నువ్వు ఎక్కడున్నావో. ఆ దేవాది దేవుడికి సమస్తం తెలుసు సుమా. ఆయన పోలికలో మనల్ని నిర్మించుకోవడమే కాదు, ఆయన ఒక గొప్ప ప్లాన్తో, ఒక గొప్ప సంకల్పంతో మనల్ని ఈ భూమి మీదకి, ఈ ఎర్త్ అన్న ఈ భూమి మీదకి మనల్ని ఈ రకంగా శరీరధారిగా మనల్ని పంపించాడు. బికాస్ హీ హ్యాడ్ అ గ్రేట్ మోటివ్ బిహైండ్ ఇట్. ఒక గొప్ప ప్లాన్ ఈవిడి ఉంది ఆయన చిత్తంలో, ఆయన ప్రణాళికలో. మరి
అది మనం గుర్తించుకోలేకపోయిన పరిస్థితిలో ఉంటున్నాం. చూడండి 139 కీర్తనలో 7-10 మనం చూద్దాం. చూడండి ఒక్కసారి. నీ ఆత్మ ఎదుట నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోను, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడ పారిపోదును. నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు, ఆకాశం మీద ఎక్కినా నువ్వు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. చూసారా, మనం ఎక్కడికి వెళ్ళిపోతా కానీ దిస్ వర్డ్ కీర్తన 139లో ఎంత స్పష్టంగా రాయబడిందో 7-10 వచనాల్లో. మనం ఎక్కడ ఉన్నా కానీ, అగాధంలోకి వెళ్ళిపోయినా, ఆకాశంలోకి వెళ్ళిపోయినా, జలముల కిందకి వెళ్ళిపోయినా కానీ ఆయన మన దేవాది దేవుడు మనతో కూడా ఉన్నాడు, చూస్తున్నాడు. హీఈస్ విత్ us, హీఈస్ విత్ us. దట్స్ ద వెరీ రీజన్. అందుకే మనల్ని ఆయన నిర్మించాడు. హీ గేవ్ లైఫ్ అండ్ సెంట్ us ఆన్ టు దిస్ ఎర్త్. ఈ భూమి మీదకి మనల్ని పంపించడం కారణము అదై ఉన్నదన్న సంగతి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మనకి అంత అవసరం దట్ ఆల్మైటీ గాడ్, ఆ గొప్ప దేవుడు మనల్ని గమనిస్తున్నాడు, చూస్తున్నాడు అన్న సంగతి మనకు తెలుసు. మనం బైబిల్ మనకి దేవుడు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథం విషయంలో మనం ఒకసారి ఆలోచించుకుంటే ఇట్ ఈస్ అ హోలీ 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 బైబిల్ కదా, ధర్మశాస్త్రం, దేవుని ధర్మశాస్త్రం, దేవుని మాట, ఆయన స్వారూప్యం దేవుని వాక్య రూపంలో మనతో ఉంది. దట్స్ ద వే హీ టాక్స్ టు అస్. మనతో మాట్లాడతాడు. ఆయన పల్స్ అది, ఆయన హార్ట్ అది, ఆయన హృదయం అది. ఆ హృదయంలో మనం చూసినట్లయితే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఆయన ఒక ప్రేమ ఆ ప్రేమ ఎలా వ్యక్తపరచబడింది తెలుసండి? ఇట్స్ అ సర్చ్. మామూలుగా మనల్ని సర్చ్ చేస్తా, వెతుకుతున్న ప్రేమ, ఎదురు చూస్తున్న ప్రేమ. అయ్యో, ఆ ప్రేమను మనం అంత నిర్లక్ష్యం చేస్తున్నాము. ఏ రకంగా అయినా కానీ హీ వాంట్స్ టు క్యాచ్ అవర్ అటెన్షన్. మన అటెన్షన్, మన కందృష్టి మనం ఆయన వైపు తిప్పాలని, ఆయన మనం పోల్చుకోవాలని, ఆయన ప్రేమను మనం రికగ్నైజ్ చేయాలని ఆశపడుతున్న దేవుడు, ఎంతో ఓపికతో సహనముతో మన కోసం కనిపెడుతున్న దేవాది దేవుడు. చాలాసార్లు మనము ఎప్పుడైనా సాక్ష్యం చెప్పండి అని అడుగుతారు సంఘాల్లో. ఎక్కువగా మనము న్యూ ఇయర్స్ డే, వాచ్ నైట్ సర్వీస్ లేక నూతన సంవత్సరంలో చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనము సాక్ష్యాలు చెప్తాం. సాక్ష్యం చెప్పడం తప్పు కాదండి. ఎవ్రీ born again Christian has got to have a testimony. ప్రతి మారు మనసు పొందిన క్రైస్తవ బిడ్డకి ఒక సాక్ష్యం కలిగి ఉండాలి కదా. కానీ చాలా చిన్న సాక్ష్యాలు చెప్తారు, అర్థం లేని సాక్ష్యాలు కొన్నిసార్లు చెప్తారు. నాకు జ్వరం వచ్చిందండి, దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. నాకు ఇల్లు లేదండి, ఇల్లు కట్టించాడు. నా పిల్లలు పెళ్ళి అవుతుందో లేదో అనుకున్నానండి, ఆ పెళ్లి చేయించాడు. నాకు ఒక ఇల్లు ఉంటుండగా మరొక స్థలం నాకు ఇచ్చాడు. ఇలాంటివి చాలా సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. దేవాది దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే, దేవాది దేవుడు నీ జీవితంలో నువ్వు ఎక్కడ అంటున్నాడు సుమా, నువ్వు ఎక్కడ దేవుని కోసం పట్టబడ్డావు, నువ్వు ఎక్కడ దేవుని తెలుసుకున్నావు. నేను ఇంత భయంకరమైన చీకటిలో నేనున్నానే, ఇంత పాప స్థితిలో, పాప ఊబిలో నేనున్నానే. నా దేవాది దేవుడు ఆ సమయంలో నన్ను చీకటి నుంచి వెలుగులోకి నడిపించాడు, నా జీవితాన్ని మార్చివేశాడు. హీ టర్న్డ్ మై లైఫ్. నన్ను ఎంతలాగా దర్శించాడు చూడండి.
విస్తారమైన పాపము మనది ఎప్పుడు క్షమించబడతాదో ఆయన విస్తారమైన ప్రేమ మనం తెలుసుకోగలుగుతాం. నువ్వు ఎంత చీకటిలో ఆ చీకట ఊబిలో నువ్వు పడి ఉన్నావో దేవుని ఆత్మ మాత్రమే నేను దర్శించగలదు. బైబిల్ వాక్యం అంతా కూడా ఆ ఒక డివైన్, ఆ ఒక దివ్యమైన ప్రేమ, ఆ ఒక వెతికే ఒక పరిస్థితి మానవాళిని. అందుచేతనే నశించిపోయిన దాన్ని తిరిగి వెతికి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువుని తండ్రి అయిన దేవుడు నరవతారగా పంపించాడన్న సంగతి మనం చాలా తేలిగ్గా సులువుగా మనము ప్రార్థన చేస్తాం. దేవా, నా కోసం వచ్చావు, నా కోసం మన్నించావు, తిరిగి లేసావు, మళ్ళీ రాబోతున్నావు. ఆయన జన్మమన్న పునరుద్ధానాలను ఎంతో తేలిగ్గా మనం చెప్పేస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు వాట్ డస్ హి మీన్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో నీకు ఏమై ఉన్నాడు? ఆయన ప్రయాసంతా అదే ప్రియులారా, ఆయన ప్రయాసంతా అదే. వాట్ డస్ హి మీన్ టు యూ? ఎవరికో ఏమేమై ఉన్నాడో కాదు, నీకు వ్యక్తిగతంగా నువ్వేమనుకుంటున్నావు? నీకు వ్యక్తిగతంగా యేసు ప్రభు వారు నీ కోసం ఏమై ఉన్నారు? రుచి చూసి తెలుసుకో, యెహోవా ఉత్తముడు అని చెప్పిన వాక్యము మనం వింటున్నాం కదా. నేను ఒక పండు తింటూ పక్కవారితో అబ్బా ఎంత బాగుందండి, ఎంత తీపిగా ఉందండి అని కూర్చొని తింటూ ఉంటే ఆ పక్కనున్న వ్యక్తికి నేను తింటున్న ఆ పండు రుచి తెలుస్తుందా? తెలీదు. ఎందుకు? బికాస్ హీ హాజ్ నాట్ టేస్టెడ్ ఆఫ్ దట్. తను తినలేదు కాబట్టి తనకు తెలీదు. నువ్వు తెలుసుకుంటే, నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తే, నువ్వు అనుభవిస్తే నీకు తెలిసేది. లేకపోతే తెలీదు అన్న సంగతి మనం అర్థం చేసుకుందాం. సో మనం ఇంకొక దగ్గర మనం ఇంకొక విషయం చూద్దాం. చూడండి, 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయము 21 నుంచి 26 ఒకసారి చూద్దాం. నయమానును కలిసి కనుటకై పోవచ్చుండగా నయమాను తన వెనక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథము మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగెను. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యుద్ధకు ఇప్పుడే వచ్చిరి కనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి 2 సంచులలో 4 మనుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గెహేజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహేజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయిరి. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఏలీషా వానిని చూచి, గెహేజీ, నీ వెచ్చటి నుండి వచ్చిదివని అడిగి నందుకు వాడు, నీ దాసుడైన నేను ఎచ్చటికి పోలేదనెను. అంతటి ఏలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నేను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఓలీవు చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసాదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఏలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. చాలండి, ఇది కూడా మనకి పరిచితమైన వాక్య భాగమే, మనందరికీ తెలుసు. నయమాన్ని మరి ఎలీషా ఎలాగ స్వస్థపరిచాడో, ఎలాగా జరిగిందో అదంతా మనకు తెలుసు. మంచిది, నయమాను స్వస్థపరచబడ్డాడు, చాలా సంతోషించాడు, దేవుని అంగీకరించాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. నయమాన్ ఏదో ఇవ్వాలనుకున్నాడు, ఎలీషా తీసుకోలేదు, యాక్సెప్ట్ చేయలేదండి. కానీ వెళ్ళిపోతున్న సమయంలో ఒక దుర్బుద్ధి కలిగింది, ఒక దురాశ కలిగింది. ఎవరో గేహాజీలో
నా ఒక యజమాని తీసుకోలేదు, కానీ ఎంత పిచ్చోడు కాకపోతే తనకు అవసరం లేకపోవచ్చు, ఎవరు నన్ను చూస్తున్నారు, ఎవరు నన్ను ఫాలో అవుతున్నారు, ఎవరన్నా నన్ను వింటున్నారా, లేరు కదా అని చెప్పి చక్కగా వెళ్ళాడు. మళ్ళీ తిరిగి వెళ్ళి నయమాన్ ఏమైంది, ఏంటి అది క్షేమమేనా అనగా మరి అక్కడ ఒక అబద్ధం ఆడినట్టుగా చూస్తున్నాం. ఎవరు వచ్చారు, వాళ్ళకి ఇవ్వాలి, నా యజమాని మీ దగ్గర పంపించాడు అని మరి బట్టల కోసం, వెండి కోసం, ఒక మనకు వెండి కోసం 2 జతల ఒక జత బట్టల కోసం అక్కడ అడిగినట్టుగా మనం చూస్తున్నాం. అయితే నయమాన్ ఏం చేశాడంటే మరి 2 మనుగులు మరి వెండిని, మరి ఇంక 2 జతల బట్టలు మరి 2 తనకి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అంత బాగుంది. అదంతా దాచిపెట్టాడు, ఎవరికి తెలియలేదు, చూడలేదని. తనలో గ్రీడ్, ఒక దురాశ తనలో కలిగింది. చాలాసార్లు అలాగే మనం జారిపోతూ ఉంటాం. చాలాసార్లు మన తలంపులు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ మన తలంపులు లక్ష్య పెడుతున్న దేవుడు, చూస్తున్న దేవుడు నా సంగతి మనం మర్చిపోకూడదు, నా సంగతి మీకు తెలియపరుస్తున్నాను. అయితే వెంటనే ఎలీషా కలిసినప్పుడు అంటాడు, నువ్వు ఎక్కడున్నావంటే నేను ఇక్కడే ఉన్నాను, నేను ఎక్కడ ఉన్నాను అంటే, నువ్వు అక్కడ ఆ పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు, నువ్వు అక్కడ మాట్లాడుతున్నప్పుడు నా ఆత్మ కూడా నీతో కూడా రాలేదా? వాజ్ మై స్పిరిట్ నాట్ అరౌండ్ యూ? ఒక ప్రవక్త, దేవుని చేత అభిషేకించబడిన ఒక ప్రవక్త, దేవుని కాదు, దేవుని అభిషేక్తుడు, అతనికే తెలుసు. అతనికే తెలిసినప్పుడు దేవాది దేవుడు, అన్ని దగ్గరలో ఉన్న దేవాది దేవుడు, కానీ ఆ ప్రవక్త అంటున్నాడు, ఇది సమయమా? నీ ఒక దురాశ కలిగి నువ్వు ఏదేదో ఆశించుకోవడానికి ఇది ఒక సమయమా అని చెప్పి తను రిప్రిమాండ్ చేశాడు. తను కోపగించిన తర్వాత ఒకటే మాట ఏమన్నాడంటే, నీకేం అన్నం కాదు, నయమానికి ఉన్న కుష్ఠరోగము నీకు సంభవించును. గేహాజీకి నయమానుకున్న కుష్ఠరోగము తనపై రావడం మనం చూస్తున్నాం. మనం చేసిన పాపానికి వెంటనే శిక్ష రాలేనందువల్ల ఈ యొక్క కృపకాలంలో మనము ఎంతగానో దేవునికి ఎడమవుతా ఉన్నాం. గాడ్ కాన్షియస్నెస్, దేవుని అవేర్నెస్, దేవాది దేవుడు చూస్తున్నాడన్న ఒక భయముతో కూడిన భయభక్తులు మనం లేకుండా పోతా ఉన్నాన దినాల్లో మనం అంటున్నాం. లోక ప్రపంచము సచిత్తముతో వాళ్ళ సొంత ఆలోచనల మీద, నా జీవితం, నా డబ్బు, నా ఉద్యోగం, నా కుటుంబం, మీరెవరు నాకు చెప్పడానికి, ఈ వాక్యం ద్వారా ఆయన దైవజనులు బోధిస్తే అదిగో ఆ వాక్యం నాకే కదా, నన్నే కదా అంటున్నారు అని అయితే వాళ్ళు బాధనే పడిపోతారు, సంఘాలనే మానేస్తారు, మమ్మల్ని మెచ్చుకోలేదు, మమ్మల్ని హెచ్చించలేదు, అందరి ఎదురుగా మా కోసం గొప్ప చెప్పలేదు అని బాధపడతారు. అయ్యో, చెప్పబడిన వాక్యం మనల్ని గుచ్చకపోతే ఇంకా దాని అవసరం ఏంటి? ఆ వాక్యం మనతో మాట్లాడాలి, ఆ వాక్యం మనల్ని స్పందించాలి, ఆ వాక్యానుసారమైన మార్పు మనల్ని రావాలి, ఆ వాక్యం మనల్ని దేవుడి వైపు తిప్పాలి. దట్స్ ద వెరీ ఐడియా ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మూలుగుల్ని, ఎముకల్ని, సమస్తాన్ని వేరుపరిచేది దేవుని వాక్యం. It has to cut asunder the bone and the marrow. ఆయన వాక్యము మనతో డీల్ చేయాలి, పరిశోధించాలి, పరిశీలించాలి. ఆ వాక్యానికి మనం విలువిస్తే మనం నమ్మిన దేవునికి మనం విలువిస్తున్నట్టు. లెక్కలేని తనంగా నిర్లక్ష్యంగా మన భక్తి జీవితాన్ని మనం కొనసాగించుకుంటున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఈ దినాలు అటువంటివి కాదు. రెక్లెస్గా, కేర్లెస్గా, మరి మనము దేవుని విషయంలో అజాగ్రత్తగా, మన భక్తి జీవితం విషయంలో అజాగ్రత్తగా ఉన్న దినాలు మాత్రం కావివి. ఇదొక పీరియడ్ ఆఫ్ రిపెంటెన్స్,
ఇది ఒక ఎటువంటి సమయం అంటే మనం ఆత్మానుసారమైన దుఃఖముతో దేవుని సన్నిధిలో నలిగే దినాలు. చాలామంది ఎంతగానో భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. ఇదే దినం, ఒకవేళ ఇదే దినం దేవాది దేవుడు రాకైతే మధ్యాకాశంలో గొప్ప ఆర్భాటంతో దోతలతో ఏమిటి ఆ సమయంలో ఎత్తబడే గుంపులో మనం ఉంటామా? ఆలోచించేవా? అన్నిటికీ ఇన్సూరెన్స్లు వచ్చేసాయి కదా, కానీ మన మరణం రాకుండా మాత్రం ఇన్సూరెన్స్ లేదు. నోబడి కెన్ స్టాప్ డెత్. పుట్టినవాడు ప్రతి ఒక్కడు గట్టిగా తప్పుడు. వీ హ్యావ్ అ ట్రిస్ట్ విత్ డెత్. మనకి ఒక అపాయింట్మెంట్ ఉంది మరణంతో. మనం టెంపరీగా వీఆర్ ఓన్లీ పిల్గ్రిమ్స్ ఆన్ దిస్ ఎర్త్. ఇక్కడ మనము జస్ట్ కొంత సమయం, ఒక గడువు, అది కూడా దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి మనం ఒక్కొక్కరు వచ్చాము. ఇక్కడ ఏదో యథావిధిగా మనం పుట్టేలేదు జంతువుల్లాగా. వీ హ్యావ్ కమ్ ఇంటు దిస్ ఎర్త్ విత్ అ పర్పస్. దేవుని యొక్క చిత్తానుసారంగా ఒక ప్రణాళిక చొప్పున ఆయన ఒక చిత్తాన్ని బట్టి, ఒక ఐడియాను బట్టి మనం ఇక్కడ ఈ లోకంలోకి వచ్చాం, సృష్టించబడ్డాం, నిర్మించబడ్డాం. ఒక్కసారి అది తెలుసుకుంటే చాలు, ఒక్కసారి అది మనం జ్ఞాపకం చేసుకుంటే చాలు ఈ దినాల్లో అన్న సంగతి మీకు తెలియపరుస్తున్నాను. చాలా మంచిది. మొట్టమొదటిసారి మనం ఏం చేసామంటే ఆజ్ఞాతిక్రమం చేశారు. ఆదాముకి అయ్యో కష్టం ద్వారా చెమట రక్తం ఊర్చి నువ్వు జీవితకాలం అంతా కూడా నువ్వు అలాగా కష్టపడి పనిచేసేది అని అన్నారు కదా. ఇంకపోతే హవ్వకు కూడా నీ ఆశ ఎప్పుడు నీ భర్త పైనే ఉంటుంది, భర్త వైపే ఉంటుంది, కష్టంలో నువ్వు కంటావు అని దుఃఖంతో నువ్వు జీవిస్తావు తనకి అన్నాడు. సర్పాన్ని కూడా శపించాడు, మనం చూసాం. ద కర్స్ వాజ్ బాట్ ఆన్ ద మ్యాన్ కైండ్. మానవాళి పైన దేవుని శ్రాపం పలకబడింది. వేరే సంగతి, ఆయన ఎలా రిస్టోర్ చేశారో, ఎలాగా అంతా చేశారో బైబిల్లో ఆయన ప్రేమే అది. ఇక్కడ మనం చూసినట్లయితే గేహాజీకి నయమాన్ ఒక కుష్ఠ రోగము పడింది. అక్కడ తను చేసిందంతా అబద్ధం, ఆడిన అబద్ధం, ఒక భయంకరమైన ఒక దురాశ. ఎవరు అటువంటి పరిస్థితులు ఉన్నారో ఈ దినాన్ని ఎవరు చూడకపోయినా కానీ నువ్వు దేవాది దేవుడి సన్నిధిలో, దేవా నన్ను ఒక్కసారి చూడు, కనికరించు, విడిపించు. ఈ దినాలు దేవాది దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్న దినాలు. ఈ లాక్డౌన్ దినాలు కాదు కానీ, లోక ప్రపంచం భయంకరమైన దినాల్లో ఉండడం కాదు కానీ, ఈ యొక్క దేశంకి పరిమితమైంది కాదండి ఈ కరోనా వైరస్. మరి ఎందుకైతే మరి ఇన్ని సంవత్సరాల్లో మనం ఇప్పుడు కూడా వినలేదు, చూడలేదు ఇటువంటి పరిస్థితి మన జీవిత కాలంలో. అటువంటి పరిస్థితి దినదినము హెచ్చించబడుతూ ఉన్నాయి. కేసెస్ స్పైక్ అవుతూ ఉన్నాయి, మరణాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి, ఉద్యోగాలు లేకుండా పోతూ ఉన్నాయి. మరి మీరు చూసారు లేదు, 4వ స్థానంలో ఉండేది గ్లోబల్గా మన దేశం. ఇట్ వాజ్ 4th, 4వ స్థానం లోక ప్రపంచంలో కరోనా వైరస్ విషయంలో. కానీ ఇప్పుడు 3వ స్థానానికి వచ్చేసింది. రష్యాను కూడా డిఫీట్ చేసి ఇండియా, మన దేశము లోక ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. మనకెక్కడైనా బాధ కలుగుతుందా? మనం ఎక్కడైనా మనం బాధపడుతున్నామా? అసలు ఏంటిది? మనం ఆలోచించామా ఇటువంటి పరిస్థితి? ఇటువంటి పరిస్థితి మనం ఆలోచించామా? ఎప్పుడైనా సంభవిస్తుంది మన పైన చెప్పి, వస్తుందని చెప్పి మనం ఆలోచించామా? కానీ అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ సమయంలో
ఈ సమయంలో. ఇట్స్ అ హాల్ట్, అ పాజ్. ఆగు, ఆపేశాడు. ప్రతిదీ కూడా అదంతా వదిలేయండి. చాలామంది సాతాను కలగజేశాడని అంటారు. చాలామంది దేవుని మానవుడిపై ఉగ్రత అంటారు. ఇది మానవుడు చేసిన ఒక బయో వెపన్ అంటారు. అదంతా మనకి అనవసరం. మనకు ఒకటే తెలుసు, ఏదైతేనే వీ హ్యావ్ బిన్ ఎఫెక్టెడ్ బియాండ్ ఆ ఐడియా అండ్ కాంప్రిహెన్షన్. మన తలంపులకి అంత పట్టలేని ఒక పరిస్థితులలో ఒక ప్రపంచము పరిస్థితి అలాగుంది. స్కూల్ లేకపోయి, కాలేజ్ లేకపోయి, ట్రైన్లు లేవు, ఫ్లైట్లు లేవు, డబ్బులు లేవు, ఉద్యోగాలు లేవు. అయ్యో, ఆర్ వి ఐడెంటిఫైయింగ్ ourselves with the condition? Are we identifying ourselves with the sin of the mankind? ఆడు చేస్తాడు, ఈడు చేస్తాడు, ఆడు చేస్తాడు, ఈడు చేస్తాడు తప్పిదమ్ములని అనుకుంటున్నాం. కానీ దేవునితో మనం సరి చేయబడలేకపోతున్నాం. అయ్యో, పెద్ద చేసే అవసరం లేదండి. మనము కత్తిచ్చి ఎవరైనా పొడిసేసానా? నేను ఎంతదో మానభంగాలు చేశానా? నేను వ్యభిచారంలో ఉన్నానా? లేక ఎవరిదైనా నేను ఇల్లంతా నేను దోచేసుకుని అంతా తీసుకుని వెళ్ళిపోయినా? నేనేం చేశాను? నేను నీతి మంతుడుగానే ఉన్నాను కదా, నీతి మంత్రాల్లాగే ఉన్నాను కదా, నా వల్ల ఏమైందని చెప్పి అనుకుంటున్నావు. దేవాది దేవుడు మనల్ని చూసినట్టుగా మనల్ని చూసుకోవట్లేదు. ఆత్మీయ త్రాచులో ఎలా త్రాచు వేస్తున్నాడో మనకు అర్థం అవట్లేదు. ఇది నీలో ఒకటి కొదువై ఉన్నది అంటున్నాడు దేవుడు. ఇది నాన్నే హల్లెలూయా. నీలో ఇది ఒకటి కొదువై ఉన్నది. ఏటి ఆ కొదువైనది? ఏటి ఆ కొదువై ఉన్నది? దేవాది దేవుడికి తెలుసు, నీకు తెలుసు. ఆ అపవాదైన సాతానికి తెలుసు. నీ బలహీనతలన్నీ తెలుసు వాడికి. ఆ బలహీనతలు పట్టుకునే మనల్ని ఆడిస్తాడు. గోయింగ్ అడ్రిఫ్ట్ ఈజ్ వెరీ ఈజీ. అడ్రిఫ్ట్ అంటే తెలుసా మీకు? అడ్రిఫ్ట్ అంటే ఏంటి తెలుసా? గోయింగ్ స్లైట్లీ అవే అవుట్ ఆఫ్ ద రూట్. చాలా తేలిక. ఒక నావ వెళ్తుంది అనుకోండి, ఒక షిప్ వెళ్తుంది అనుకోండి నీటిలో, అది వెళ్ళవలసిన దగ్గర వెళ్ళకుండా యాంకర్ నుంచి తేలిపోయి అలాగ వెళ్తూ ఎటు వెళ్ళిపోయింది అనుకోండి, అది వెళ్ళి కొల్యూషన్లోకి వెళ్ళిపోద్ది. అది వెళ్ళి ఒక పెద్ద ఐస్ గడ్డనో ఏదో ఒకదాన్ని గుద్దేస్తుంది, రెక్కైపోద్ది. రెక్కైపోతుందంటే శుభ్రంగా ఆ షిప్ కానీ ఆ ఒక నావ కానీ ఏదైనా కానీ శుభ్రంగా బ్రేక్ అయిపోద్ది. నీ జీవితంలో నువ్వు లంగరు వేయబడాల. దేవాది దేవుడు నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికే మనిషి కుమారుని లోకానికి పంపించాడు. యేసయ్య నా సంగతి మర్చిపోద్దు. యేసు క్రీస్తు ప్రభువారి లోకానికి అందుకొచ్చాడు. తన ఏకాయ కుమారుని మన కోసము దేవాది దేవుడు పంపించాడు. ఒక ప్రేమ కానుక. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. దీర్ఘము అప్పుడప్పుడు ప్రేమించాడు, కొన్నిసార్లు ప్రేమించాడు. బాగా ఆయనకి బలు ఇస్తూ ఉంటే, కొవ్విని దూడలు అన్నీ ఇస్తూ ఉంటే ప్రేమించాడు. మన 10వ వంతులు ప్రతిష్టాపనలు ఇస్తూ ఉంటేనే ప్రేమిస్తూ ఉన్నాడు అనుకోద్దండి. ఆల్ టైమ్స్, ఆల్ సిచ్యువేషన్స్, ఎటర్నల్ లవ్, ఎవలాస్టింగ్ లవ్. ఆయన ప్రేమ మారంది, కొలవలేనిది. వి కెనాట్ గేజ్ హిస్ లవ్, ఫ్యాథమ్ చేయలేం, మెజర్ చేయలేం. అనంత గొప్ప ప్రేమ. వెతుకుతూ ఉన్నాడు. ప్రవక్తలు పంపించాడు, అయ్యో నాయకులు పంపించాడు, న్యాయాధిపతులను పంపించాడు, రాజులను పంపించాడు. చివారికి ఆయన కుమారుని పంపించాడు. వెతికే ప్రేమ, పిచ్చి ప్రేమ దేవుంది. ఎంత గొప్ప ప్రేమ. ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన ప్రేమ. చూడండి, చాలాసార్లు మనము ఒక బలమైన స్థితిలో ఉంటూ
ఎక్కడం ఎంత కష్టమో ఒకసారి చూద్దాం, ఆలోచిద్దాం. ఎక్కడం ఎంత కష్టమో పడిపోవడం అంతే తేలిక. వెరీ ఈజీ. ఎక్కడము చాలా కష్టకరంగా ఎక్కుతాం, అసెండింగ్. పడిపోవడం మాత్రము చాలా సులభం అండి. వి జస్ట్ ఫాల్. పడితే మాత్రం ఆ గ్రేడియంట్, ఆ పైనుంచి కింద వరకు ఉంది ఆ ఒక మెజర్మెంట్, అది చాలా స్టీప్గా ఉంటుంది. అలా పడిపోతూ ఉంటాం మనం. అది సంగతి. నువ్వు నిలిచి ఉంటే పడిపోకుండా నీకు నువ్వు చూసుకో. నువ్వు నిలిచి ఉంటే పడిపోకుండా నీకు నువ్వు చూసుకుంటే నీ సొంత జ్ఞానంతో నువ్వు పడిపోకుండా నీకు నువ్వు కాపాడుకోలేవు. నీ సొంత భక్తితో ఇహలోకపరమైన నువ్వు అనుకున్న రీతిగా నువ్వు కాపాడుకోలేవు. నీకెంతమంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నా, నీకెంతమంది నీకు వాచ్మెన్ ఉన్నా, నీకెంతమంది ఉన్నా కానీ నిన్ను కాపాడేది, సంరక్షించేది, నిన్ను చూసేది, నిన్ను అభివృద్ధిపరిచేది, అడుగడుగునా నీ పరిస్థితి ఎలాగుందో అని ఆ జాగ్రత్తలు ఆయన ఒక దివ్యమైన నడిపింపు చేత మనకు తెలియపరిచేది ఆ గొప్ప దేవుడే. ఇంకో విషయం మనం చూద్దాం. చూడండి, ఆ వ్యక్తి కోసం మనం చూద్దాం. అదంతా చదవద్దు. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం అంతా కూడా మీరు చదవండి. అది ఏలియా కోసము కొన్ని సందర్భాలు. ఏలియా ఒక అగ్ని ప్రవక్త అనే సంగతి మనకందరికీ తెలుసు. నిజంగా అగ్ని కురిపించేవాడు మనందరికీ తెలుసు. నిజమైన దేవుడు ఎవరు అని కర్మేల్ పర్వతం మీద ఆ దినాన్ని ఎంత గొప్పగా బలిపీఠం మీద మరి ఏ దేవుడు నిజమైన దేవుడు ఈరోజు తేలిపోవాలన్నప్పుడు అగ్ని దిగొచ్చి ఆ బలిపశుని సంహరించింది, బయలు ప్రవక్తని చంపేసినట్టుగా చూస్తున్నాం. అంత గొప్ప కార్యాలు అగ్ని రథంలో కొనుపబడ్డాడు కదా. అటువంటి ఏలియా యెజబెల్ ఒక మాట, నిన్ను ఆ ప్రవక్తలు ఎలాగైతే హతమార్చబడ్డాడు, నేను అలాగే చేస్తానన్న సంగతి ఎప్పుడైతే తనకు తెలిసిందో దాక్కున్నాడు, జడిసిపోయాడు. అంత గొప్ప ప్రవక్త జడిసిపోయాడు, వెళ్ళిపోయి ఒక దూత తనకి ఆహారం ఇచ్చి ఆ రోజంతా కూడా అలాగా ఆ హోరే పర్వతం దగ్గర కూడా అలాగా ఉన్న సమయంలో, నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు? దేవుని వాకు తనకు వచ్చింది, నువ్వు ముందుకెళ్ళు, వచ్చిన దగ్గర నువ్వు వెళ్ళు, దేవుని సన్నిధిలోకి వెళ్ళిపో, దేవుడు సన్నిధి దగ్గరికి వెళ్ళిపో. మళ్ళీ వెళ్తాడు అక్కడ ఒక గొప్ప పై స్థితి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ నిలిచి ఉండగా భూకంపంలో లేడు, గాల్లో లేడు, దివాది దేవుడు అగ్నిలో లేడు. ఒక మెల్లన స్వరం ఏలియా వింటాడు. వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు? ఏలియా బాధపడతాడు. ఇజ్రాయెల్లో నీ బలిపీఠాలు కూల్చబడ్డాయి, నిన్ను వెంబడించేవారు ఎవరూ లేరు, నేను ఒక్కడనే ఉన్నాను, నా ప్రాణం కూడా ఇంకా తీసేసే స్థితిలో ఉన్నా, ఇది పరిస్థితి అనగా దేవాది దేవుడు అంటున్నాడు, గో బ్యాక్, వెళ్ళిపో, మళ్ళీ తిరిగి ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపో అక్కడికి. చాలామంది దినాన్ని గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు, గొప్ప మినిస్ట్రీస్, గొప్ప సేవ చేసిన వారు ఎంతగానో లోయల్లోకి వెళ్ళిపోయి, లోతుల్లోకి వెళ్ళిపోయి, ఇంకా మేము పనికిరాము, మన వల్ల కాదు, నా సేవ అయిపోయింది, నేనైపోయింది, నా అనారోగ్య స్థితి ఇంకంతే సంగతులు,
నేను ఎందుకు బ్రతుకున్నాను? ఆ దేవుడు నన్ను తీసేసుకుంటే కాదా? నాకు మన్నం వచ్చేస్తే కాదా? ఎందుకు నేను ఈ భూమికి ఒక భారంగా ఉన్నాను? ఆర్థిక స్థితిలో నేను కృంగిపోయాను. నా పేరు ప్రఖ్యాతులు పోయాయి. ఒంటరివాడైపోయాను, ఒంటరిదాన్ని అయిపోయాను. నాకు ఎవరు కూడా లేరు అని అనుకుంటున్నావా? నువ్వు అనుకుంటున్నావేమో. దేవాది దేవుడు అలాగ అనుకోవటం లేదు. దేవాది దేవుడు నీ కోసం నా కోసం అలాగ అనుకోవటం లేదు. దేవాది దేవుడు అలాగ అనుకోవటం లేదు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయన సన్నిధికి మళ్ళీ వెళ్ళి నిలిస్తే, నీ కష్టాలు ఆయన దగ్గర నువ్వు చెప్పి బాధపడితే, ఆయన వెతికితే, ఆయన పిలిస్తే పలికే దేవుడు వస్తాడు నీ దగ్గరికి, మాట్లాడతాడు, నేను ధైర్యపరుస్తాడు, నేను బలపరుస్తాడు, సరైన మార్గంలో పెడతాడు. ఏలియాను పెట్టిన రీతిగా ఆయన అంతరంగాన్ని చూసే దేవుడు సుమా. 365 సార్లు దేవాదేవుడు తన వాక్యంలో అంటూ ఉంటాడు, భయపడొద్దు, జడియొద్దు. యెహోషువతో అంటూ ఉన్నాడు, అలాగంటూనే ఉన్నాడు, ఐ విల్ నెవర్ లీవ్ యూ నర్ ఫర్సేక్ యూ. యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు, యుగ సమాప్తి వరకు కూడా నేను నీతో ఉంటాను, నీతో కూడా ఎల్లప్పుడూ ఉంటాను అనుకుంటూ వేసండి అయ్యాడు. హల్లెలూయా. మన అంతరంగ వ్యక్తిత్వాన్ని కనిపెడుతున్న దేవాది దేవుడు, ఆస్కల్ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, మన లేవనెత్తే దేవుడు, ఈ దినాన్ని రిస్టోర్ చేసే దేవుడు, మనకి తిరిగి ఇచ్చే దేవుడు, పోగొట్టుకున్నదంతా కూడా మనకిచ్చే ఈ సమయం ఈ దినాల్లో మనం ఉన్నాం. ఈ దినాలు వ్యర్థపరచొద్దు. ఈ దినాలు దేవునితో సహవసించండి. ఈ దినాలు దేవునితో అలైన్ అయి ఉండండి. ఈ దినాలు దేవునికి సన్నిహితంగా ఉండండి. దేవుడు మనతో చెప్తున్న మాటలు జక్కయ్య కోసం చెప్పి నేను ముగిస్తాను. చూడండి, జక్కయ్య ఒక ట్యాక్స్ కలెక్టర్, మనందరికీ తెలుసు కదా, పన్ను వసూలు చేసేవాడు, అన్యాయంగా చాలా డబ్బులు సంపాదించాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు అంటే ఇంకెక్కడో మరి తన అంతరంగంలో, తన ఆ ఒక్క హృదయంలో ఆశ కలిగింది. యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు యేసు ప్రభుని చూడాలి అనే ఆశ కలిగి, తను పొట్టివాడు, ఒక చెట్టెక్కి యేసుక్రీస్తు ప్రభుని ఎంతగానో చూడాలని ఆశపడుతూ చూసినప్పుడు యేసు ప్రభు వారు తన హృదయంలో కలిగిన మాట తెలిసి జక్కయ్యతో అంటున్నాడు, దిగిరా జక్కయ్య, ఈరోజు నేను నీ ఇంట్లో నీతో కూడా ఉండాలనుకుంటున్నాను. జక్కయ్య రక్షించబడమే కాదు, అన్యాయంగా తీసుకున్నదంతా కూడా తిరిగి ఇచ్చేశాడు. అదే ఒక స్థితి. నువ్వెక్కడా? అయ్యో నేనెక్కడండి, ఈ భూమి మీదే ఉన్నాను, నేనేదో చంద్రుడిలోకి మూన్లోకి వెళ్ళిపోలేదు, ఏదో ప్లానెట్లోకి వెళ్ళిపోలేదు, నేను ఎక్కడున్నానో అక్కడే ఉన్నాను. నీ శరీరం అక్కడ ఉంది, నువ్వు హృదయం ఎక్కడ, నీ యొక్క ఆత్మ ఎక్కడ, నీ యొక్క శరీరం ఎక్కడ, నీ మనసు ఎక్కడ? దేవుడు నిన్ను ఎతుకుతున్నాడు, రమ్మంటున్నాడు, దగ్గరికి రమ్మంటున్నాడు. దేవుడు నీ కోసము హస్తాలు చాచి ఎదురు చూస్తున్న దేవుడు, నీపై ఎంతో ఆశలు కలిగిన దేవాది దేవుడు ఒక గొప్ప ఎక్స్పెక్టేషన్తో మన కోసం ఎదురు చూస్తున్నాడు. చాలా మరి విస్తారంగా ఆయన రాక ఆలస్యం చేస్తూ ఉన్నాడు, వెనక పెడుతూ ఉన్నాడు.
ఆయన కృప విస్తరింపచేస్తూ ఉన్నాడు. మనం ఇంకా కూడా మనం తెలుసుకుని మనం ఆయనకి సమీపం అవుతామని చెప్పి ఒకసారి ఆలోచించండి. దేవాది దేవా, నాతో నువ్వు మాట్లాడిన దేవుడివి, నన్ను దినాన్ని దర్శించావు, నేను నీకు దగ్గర అవ్వాలి, ఆయన దగ్గర అవ్వాలి, ఆయనతో ఎలా అయినా అవ్వాలి అనడానికి ఎన్నో మనకిచ్చాడు దేవాది దేవుడు. ఆయన సన్నిధి అనుభవించడానికి మరి ఎంత గొప్ప ఏర్పాట్లు చేశాడో ఆ ఏర్పాట్ల మీద ఆనుకొని, ఆ సంఘాల మీద ఆనుకొని, ఆయన వాక్యం మీద ఆనుకొని మన జీవితాలు ఆయనతో లంగరవేయబడి మనము ఆయన చెప్పిన మార్గంలో నడిచినట్లయితే నేనే జీవం సత్యం మార్గం అంటాను నా దేవుడు కనుక అలాగుండాలని కోరుకోండి. తలల వంచండి. ఒక్కసారి మీకు మీరు పరీక్షించుకోండి. ఒక్కసారి మీకు మీరు దేవుని సన్నిధిలో మీకు మీరు సరిచేయబడేలాగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో తలలు వంచినట్టయితే ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, మా గొప్ప దేవా, ఈ ఒక సమయం ప్రశస్తమైన సమయం నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన దేవుడివి నాయన, నీకే వందనములు. నువ్వెక్కడ అనే నీ పిలుపు నువ్వు వెతుకుతూ ఉన్నావు నీ బిడ్డల కోసం నాయన. తండ్రి నీ కనుదృష్టి మా కోసం నాయన ఎంతగానో కనిపెడుతుంది. చేతులు చాచి మా కోసం ఎదురు చూస్తున్న దేవుడివి నాయన ప్రభా. మేము వెనక్కి అయిపోయామేమో, జారిపోయామేమో, మేము నాయన ప్రభా తండ్రి నీకు ఎడమైపోయామేమో నాయన. మేము నీకు నాయన తండ్రి దేవా నాయన నువ్వు పిలిచిన పిలుపుని మేము మర్చిపోయామేమో. మా రక్షణ మేము ఎలా రక్షించబడ్డాము, మేము ఎలాగ ఉండేవారము మేము మర్చిపోయామేమో, మేము దూరం అయ్యామేమో. మమ్మల్ని సరిచేయండి, నీ మార్గంలో మమ్మల్ని నడిపించండి. భయంకర దినాలు ఉన్నాం. ఇప్పటికైనా ప్రభా మేము మరొకసారి నువ్వు ఎలాగైతే మా కోసం మేము ఉండాలని ఆశపడుతున్నావో అలాగుండే కృపలో మమ్మల్ని నడిపించండి. దేవానికే వందములు స్తోత్రం స్తుతులు చెల్లించుకున్నాం. దేవా కనికరించండి పరిశుద్ధ. దేవానికే వందములు స్తోత్రం స్తుతులు. ఒక్కొక్కరిని స్పందించి దర్శించి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. ఏ అవస్థలో ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో నీకే తెలుసు ప్రభా తండ్రి దేవ నాయన ప్రభా తండ్రి. వాళ్ళకి మేలుకొలుపు దయచేయండి ప్రభా తండ్రి. నాయన సహాయం చేయండి దేవా. మాట్లాడండి ప్రభా, మాతో మాట్లాడి మమ్మల్ని దాటిపోద్దయ్యా, మమ్మల్ని విడిచిపెట్టదయ్యా. నీకే వందములు స్తోత్రం స్తుతులు చెల్లించుకున్నాం నాయన. నీకే వందములు స్తోత్రం స్తుతులు. ఇదిగో నాయన వింటున్న వారందరినీ దీవించండి ప్రభా తండ్రి దేవా. ఏ కష్టాల్లో, ఏ ఇరుకులో, ఏ ఇబ్బందుల్లో, ఏ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో ప్రభా తండ్రి దేవా నాయన ప్రభా తండ్రి వాళ్ళని ఆస్వాదించి దీవించండి, ముట్టండి నాయన. నీకే వందములు. సంఘాలను బలపరచండి. నా లోక ప్రపంచంలో ఉన్న పరిస్థితిని మెరుగుపరచండి ప్రభా తండ్రి దేవా. భయంకర దినాల్లో మేము ఉంటున్నాం ప్రభా తండ్రి దేవా. స్థానిక సంఘాన్ని అభివృద్ధిపరచండి ప్రభా తండ్రి దేవ నాయన ప్రభా తండ్రి దేవా నాయన ప్రభా తండ్రి. మమ్మల్ని ప్రేమించేవారు మమ్మల్ని సహకరించి ఓ తండ్రి మాతో కూడా చేతులు కలిపి నాయన తండ్రి సేవలు నాయన తండ్రి ఉన్న వారిపై నీ దీవెనలు కుమ్మరించండి ప్రభా తండ్రి దేవ నాయన తండ్రి. కనికరించిన దైవానికి వందములు స్తోత్రం స్తుతులు. ఈ మంచి సమయం ఇచ్చిన విధానం బట్టి నీకు వందములు స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు ఒక కృప, పరిశుద్ధాత్మ ఒక అన్యోన్య సహవాసము, స్థానిక సంఘం, సార్వత్రిక సంఘం, లోక ప్రపంచంలో పరిశుద్ధులతో మరి కష్టాల్లో ఉన్న వారందరితో సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్.